మన 3RR న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మనకు రైల్వే కోడూరు నియోజకవర్గం ఏహెచ్ సురేష్ రాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. 3RR ఛానల్ న్యూస్ వారికి నమస్కారం. సురేష్ రాజు గారు, రైల్వే కోడూరు నియోజకవర్గంలో మీ పరిధిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, 1962 అనిమల్స్కు ఏ విధంగా సేవలు అందిస్తుంది, ఆ సేవలు మనకు అందుబాటులో ఉన్నాయా? కోడూరు ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో మనకు రైల్వే కోడూరు మరియు ఓలువారిపల్లి మండలాలు ఉన్నాయి. ఇందులో సహాయ సంచాలకుల వారి కార్యాలయం కోడూరు టౌన్లో పట్టణంలో ఉంది. అలాగే 2 మండలాల్లో కలిపి డాక్టర్ ఉండే పశు వైద్యశాలలు 5 ఉన్నాయి. మనకు ఓగులవారిపల్లి, ముక్కువారిపల్లి, మంగంపేట, శెట్టిగుంట, విపిఆర్ కంట్రీకి పరిధిలో డాక్టర్లు ఉండే పశు వైద్యశాలలు ఉన్నాయి. అలాగే మనకు 2 గ్రామీణ పశు వైద్యశాలలు ఉన్నాయి, కొర్లకుంట మరియు బీపీరాజపల్లి. అలాగే మనకు రైతు భరోసా కేంద్రాల్లో కోడూరులో 14 మంది పశు సంవర్ధక సహాయకులు, అలాగే ఓగులవారిపల్లి మండలంలో 7 మంది పశుసంవర్ధక సహాయకులు పనిచేస్తున్నారు. అలాగే మనకు ప్రభుత్వం వారు 1962 అని మనకు 108 లాగా పశువులకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు అత్యవసర సమయంలో వాటి సేవలను వినియోగించుకోవచ్చు. మన కోడూరు, తర్వాత ఓగులవారిపల్లి, పుల్లంపేట మండలాలకు కలిపి ఒక 1962 వాహనం ఉంది. ఇందులో డాక్టర్ గారు మరియు కాంపౌండర్ ఉంటారు. వీళ్ళు రైతులు ఎవరైనా అత్యవసర సమయంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 లోపల 1962కు ఫోన్ చేసినట్లయితే వాహనంలో డాక్టర్ గారు వారి ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తారు. ఏడీ గారు, మీ పరిధిలో ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని మేకలు, గొర్రెలు ఉన్నాయి, వాటి ఆరోగ్య పరిస్థితులు ఏంటి ప్రజెంట్? కోడూరు ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో మనకు కోడూరు, ఓవులార్పల్లి మండలాల్లో కలిపి ఆవులు, ఎద్దులు 4,000 ఉన్నాయి. అలాగే గేదెలు 13,000 ఉన్నాయి, గొర్రెలు 14,000, మేకలు 18,000, కోళ్ళు వచ్చి 80,000 దాకా ఉన్నాయండి. అలాగే మనకు సీజనల్గా కొన్ని వ్యాధులు పశువులకు వస్తూ ఉంటాయి. రైతు సోదరులు ఈ సీజన్ కంటే ముందు వ్యాధులు ప్రబలే కాలానికి ముందే వాటికి ప్రభుత్వం వారు సీజనల్గా ప్రతి నెల వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు. ఆ వ్యాక్సినేషన్కు అందరూ సహకరించి వారి పశువులకు టీకాలన్నీ వేయాలి. ఇప్పుడు మనకు డిసెంబర్ నెలలో గొర్రెలు, మేకల్లో PPR అంటే పారుడు వ్యాధికి టీకాలు వేస్తూ ఉన్నారు. అవి వేయించుకోవాలని రైతు సోదరులందరినీ కోరుతున్నాము. అలాగే జనవరిలో మనకు గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు తాపించడం జరుగుతుంది. అలాగే గొర్రెలకు, మేకలకు ఈ షీప్ పాక్స్ కానీ గోట్ పాక్స్, మసూచికి టీకాలు వేస్తారు. వాటిని కూడా వేయించుకోవాలని రైతు సోదరులను కోరుతున్నాం. మన పశు వైద్యశాలలో రక్త నమూనాలు, షుగర్ టెస్టులు, అలాగే పేడ పరీక్షలు, ఇటువంటి పరీక్షలు ఏదైనా మనం నిర్వహిస్తున్నామా? ఏదైనా కొత్త జబ్బు ఏదైనా వస్తే మనము పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్ట్ ఇచ్చి ఏ విధంగా జబ్బును మనం కనుగొంటున్నాము, కొత్త జబ్బులు ఇటీవల ఏమన్నా ఏర్పడ్డాయా, దాని గురించి డాక్టర్ గారు చెప్పాల్సి కోరుతున్నాం. 3RR ఛానల్ వారు మంచి ప్రశ్న అడిగారు. పశు వైద్యశాలల్లో మన కోడూరు ప్రాంతీయ పశు వైద్యశాలలో పశువులకు పేడ పరీక్షలు, తర్వాత రక్త పరీక్షలు, వారు చెప్పినట్టు షుగర్ పరీక్షలు కానీ, తర్వాత మూత్రపిండాల ఫెయిల్యూర్ అయినప్పుడు వాటికి క్రియాటినిన్ టెస్టులు, అలాగే రెగ్యులర్గా అంటే మనకు ఒక మందలో రెగ్యులర్గా పశువులు చనిపోతూ ఉంటాయి, గొర్రెలు కానీ, మేకలు కానీ, లేకుంటే కోళ్ళు కానీ రోజువారీగా చనిపోతూ ఉన్నప్పుడు వాటికి శవ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి వాటికి తగిన మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది తెలియక పశువులు రోజు ప్రతిరోజు కానీ ఎక్కువగా చనిపోతూ ఉన్నప్పుడు
వాళ్ళు కంపల్లో కానీ గోతుల్లో వేసి పూర్తి చేస్తున్నారు. అట్లా కాకుండా పశు వైద్యశాలకు తీసుకొచ్చినట్లయితే మేము వాటిని శవ పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేసి తగిన మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆవుల్లో గేదెల్లో ముద్ద చర్మ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఆ ముద్ద చర్మ వ్యాధిని ఏ విధంగా నివారించవచ్చు, దానికి ఎటువంటి మందులు మన హాస్పిటల్లో ఉన్నాయి, ఏం చేయాలంటారు పాడి రైతులు? ఈ ముద్ద చర్మ వ్యాధిని మనం ఇంగ్లీష్లో లంపీ స్కిన్ డిసీజ్ అంటారు. కొన్ని చోట్ల ఎల్ఎస్డి, సింపుల్గా ఎల్ఎస్డి అని పలుకుతూ ఉన్నారు. ఈ వ్యాధిలో ఎక్కువగా మనకు ఆవులు ఎద్దుల్లో వస్తుంది. అది చిన్న వాటిలో, సంవత్సరంలోపు వాటిల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అరుదుగా గేదెల్లో వస్తుంటుంది. ఇది వైరస్ వల్ల వచ్చే జబ్బు. ఇది ఈ గత 4 సంవత్సరాల నుంచే మన రాష్ట్రంలో ఉంది. అంతకు మునుపు ఈ వ్యాధి లేదు. దీనికి చికిత్స చాలా కష్టమైనది. దీనికి నివారణగా మనం ప్రస్తుతానికి ముద్ద చర్మ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో లేనందువల్ల మేకలకు వేసే గోట్పాక్స్ వ్యాక్సిన్ని లంపీ స్కిన్ డిసీజ్కు మనం వ్యాక్సినేషన్ వేస్తున్నాము జబ్బు నివారించడానికి. అయినా కూడా వ్యాక్సిన్ వేసినా కూడా కొన్ని చోట్ల ఇది అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నది. దీనికి వ్యాధి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పశు వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇది ఎక్కువగా చిన్న సంవత్సరంలోపు వాటికి తీవ్రత అధికంగా ఉన్న దానివల్ల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చిన్న ఆవు దూడల్లో శ్రద్ధ తీసుకుంటే వాటిని మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుందండి. మేకలు, గేదెలు ఇప్పుడున్నటువంటి సీజన్లో కాలిపుండు వ్యాధి, అలాగే పారుడు వ్యాధి, తర్వాత వచ్చేటువంటి బొబ్బల వ్యాధి, వీటికి మన హాస్పిటల్లో మందులు ఉన్నాయా? రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అని వాళ్ళకి తెలియజెప్పదలుచుకున్నారు? మీరు మన ఛానల్ ద్వారా చెప్పవలసిందిగా కోరుచుకుంటున్నాను. మన కోడూరు ప్రాంతంలో గత నెల రోజులుగా వర్షాలు కురుస్తున్న దానివల్ల భూమి అంతా తేమబారి ఉంది. ఈ భూమి ఎప్పుడైతే మనకు 15 రోజుల నుంచి 20 రోజులు నిరంతరాయంగా భూమిలో తేమ ఉన్నట్లయితే ఈ గొర్రెలు మేకల్లో ఈ గిట్టలు నాని వాటి ద్వారా బ్యాక్టీరియా గిట్టల లోపలికి చొచ్చుకొని పోయి కాలిపుండ్ల వ్యాధి వస్తుంది. కాబట్టి దీనికి నివారణ మార్గం ఏంటంటే, వచ్చిన తర్వాత మనం వైద్యం చేసుకునే దానికన్నా కూడా మనకు నివారణ మార్గానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మొదటగా ఫార్మలిన్ ఫుడ్ బాత్ అంటాం. ఈ గిట్టలు ఈ ఫార్మలిన్ ద్రావణంలో గిట్టలు నానినట్లయితే వారానికి కానీ ఒకరోజు ఒకసారి ఒక 10-15 నిమిషాలు ఆ గిట్టలను ఆ ద్రావణంలో ఉంచినట్లయితే గిట్టలు మెత్తబడకుండా గట్టిగా ఉంటాయి. దానివల్ల బ్యాక్టీరియా గిట్టల లోపలికి చొచ్చుకొని పోకుండా నివారించుకోవచ్చు. అలాగే మనం ఈ మెగ్నీషియం సల్ఫేట్ అని ఉంటుంది. ఈ మెగ్నీషియం సల్ఫేట్ కానీ, జింక్ సల్ఫేట్ కానీ, కాపర్ సల్ఫేట్ కానీ వీటిని కూడా మనం ఈ ద్రావణాల్లో కాళ్ళలో ఉంచినట్లయితే గిట్టలు గట్టిగా ఉండి బ్యాక్టీరియా లోపలికి చొచ్చుకొని పోకుండా మనం ఈ కాలిపుండ్ల వ్యాధిని నివారించుకోవచ్చు. కాలిపుండ్ల వ్యాధి ఒకసారి వచ్చిన తర్వాత ఇది అంటువ్యాధి. ఒకదానికి వచ్చిందంటే మిగతా వాటికి కూడా అంటుకుంటుంది. కాబట్టి మనం వచ్చిన తర్వాత వైద్య ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. నివారణ మార్గమే మంచిది. కాబట్టి రైతు సోదరులు ఈ సీజన్లో మనకు ఎక్కువగా అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం సెప్టెంబర్ నుంచే వారానికి 10 రోజులకు ఒకసారి మన ఇది ఫార్మలిన్ ద్రావణంలో కానీ, కాపర్ సల్ఫేట్లో కానీ, జింక్ సల్ఫేట్లో కానీ గిట్టలను వారానికి ఒకసారి 10-15 నిమిషాలు ఉంచినట్లయితే మనము ఈ వ్యాధి నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. అలాగే మనకు పారుడు వ్యాధి PPR అంటాము. ఇది ప్రతి సంవత్సరము ప్రభుత్వం వారు మనకు ఉచితంగా టీకాలు అందజేస్తున్నారు. దీనివల్ల కూడా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం జబ్బు వచ్చిన తర్వాత మందులు వాడి బాగు చేసుకునేదానికంటే కూడా ముందుగానే జబ్బు రాకుండా టీకాలు వేయించుకోవాలని రైతులను కోరుతున్నాము. అలాగే బొబ్బ జబ్బు కూడా గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ ఎక్కువగా వస్తుంటుంది.
ఇది అతి ప్రమాదకరమైన జబ్బు. ఇది ఒకసారి గొర్రెల్లో కానీ మేకల్లో కానీ వచ్చినట్లయితే మరణాల శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే ఈ జబ్బు రాకుండా మనం గొర్రెలకు మేకలకు టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.